దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు, అలాగనే మేలులు కలుగునుగాక. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ప్రతి విధమైన వాగ్దానంకై మనం కృతజ్ఞతలు ఉండాలి. టుడేస్ గాడ్స్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మీయా గ్రంథము 39వ అధ్యాయము 18వ వాక్య భాగం. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నువ్వు దక్కించుకుందు. ఇదే యెహోవా వాక్యం. గమనించండి, నీవు నన్ను నమ్ముకున్నావు గనుక, నువ్వు నన్ను వెతుకుతున్నావు గనుక, నా మీద ఆధారపడుతున్నావు గనుక, నన్ను విశ్వసిస్తున్నావు గనుక ఇలా అర్థం చేసుకోవాలి. నిశ్చయంగా నేను నిన్ను రాబోయే కాలంలోనూ ప్రస్తుత కాలంలో కీడు నుంచి నేను తప్పించదను. ఈ మాటలు దేవుడు మనము 15-16 వాక్యాలు కూడా గమనిస్తే, ఈ అబేల్మెలెకు అనేటైన ఒక షండు రాజైన నెబుకద్నెజర్ దగ్గర ఉండే ఒక ప్రధానమైన వ్యక్తి ఇర్మీయాను ఆ నెబుకద్నెజర్ రాజు ఒక బందీగృహములో ఒక పాడుపడిన బురద కుంటలో చనిపోవడానికి చేసిన ప్రయత్నంలో ఒక భాగంగా ఉన్న సమయంలో ఈ ఎబెల్మెలెకు కాపాడాడు. ఈ ఎబెల్మెలెకు కాపాడిన దాన్ని బట్టి దేవుడు ఇప్పుడు ఆయనతో ఈ విషయం చెప్తున్నాడు. రాజుతో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఇర్మీయాను ఎంత భయానకమైన పరిస్థితుల్లో ఉంచారో మీరు 38వ అధ్యాయం చూస్తే తెలుస్తుంది. 38వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 8 నుంచి చూస్తే 6, 7, 8 వారు ఇర్మీయాను పట్టుకొని కారాగార గృహంలో ఉన్న రాజకుమారుడు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మీయాను తాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మీయా దిగబడెను. రాజు బెన్యమీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెల్మెలెకును షండు వారు ఇర్మీయాను గోతిలో వేసిరను సంగతి విని రాజు నగరలో నుండి బయలువెళ్ళి రాజుతో ఇలాగున మనవి చేసెను. రాజా, నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన ఇర్మీయా అను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము. అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును. పట్టణములోనైనాను ఇంకనూ రొట్టెలు ఏమీ లేవు. అందుకు రాజు, నీవు ఇక్కడి నుండి 30 మంది మనుషులను వెంటబెట్టుకుని పోయి ప్రవక్త అయిన ఇర్మీయా చావక మునుపు ఆ గోతుల నుండి అతన్ని తీయించమని కూషీయుడగు ఎబెల్మెలెకునకు సెలవీయగా, ఎబెల్మెలెకు ఆ మనుషులను వెంటబెట్టుకొని రాజనగర్లో ఖజానా కింద గదిలోనికి వచ్చి అచ్చటి నుండి పాతవైన చింకి బట్టలు, చిరాకులైన గుడ్డ పాతలను తీసుకొని పోయి ఆ గోతిలో ఉన్న ఇర్మీయాను పట్టుకున్నట్లుగా తాళ్ళ చేత వాటిని దింపి పాతవై చిరాకులైన ఈ బట్టలను తాళ్ళ మీద నీ చంకల కింద పెట్టుకునమని అతనితో చెప్పాను. ఇర్మీయా అలాగూ చేయగా వారు ఇర్మీయాను తాళ్ళతో చేదుకొని ఆ గోతిరు గుండా వెలుపలికి తీసిరి. అప్పుడు ఇర్మీయా బందీ గృహశాలలో నివసించెను. ఇది మ్యాటర్. ఇక్కడ మళ్ళీ 39 అధ్యాయము 15-16 గమనిస్తే, ఇర్మీయా బందీ గృహశాలలో ఉండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెల్మెలెకుతో ఇట్లా అనము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణం గురించి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నువ్వు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించేదను. నువ్వు భయపడ మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించేదనని ఎబెల్మెలెకుతో చెప్పమని ఇర్మీయాతో చెప్తున్నాడు. ఇది విషయం. ఆ పట్టణం గురించి మేలు ప్రకటించకుండా ఆ పట్టణానికి, ఆ పట్టణస్తులు చేస్తున్న దోషము పాపాన్ని బట్టి కీడు వస్తుందని చెప్పినప్పుడు బందీగృహంలో వేయబడ్డాడు ఇర్మీయా. చూడండి
ఎంత ధైర్య సాహసోపేతమైన కార్యం ఇర్మియాది. ఈ రోజులో ఎవరైనా అలా చెప్పగలరా? విశ్వాసులతో, సేవకులు, నువ్వు తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు, నీకు కీడు సంభవిస్తుందంటే ఎలా ఉంటుంది? అలాంటి సేవకులను ఎంత మట్టుకు ప్రేమిస్తారు, నమ్మగలుగుతారు ఈ రోజులలో? సేమ్ ఇర్మియా లాగానే చేస్తారు ఈ రోజుల్లో కూడా. అలాగనే చేయబడ్డది ఇర్మియా గారు కూడా. కానీ అలాంటి పూర్తి వ్యతిరేకత సమయంలో ఎబెల్మెలెకు ద్వారా ఇర్మియా కాపాడబడ్డాడు కనుక, నువ్వు వెళ్ళి ఆ ఎబెల్మెలెకు చెప్పుము అని చెప్పి దేవుడు అంటాడు, నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయంగా నిన్ను తప్పించేదని అన్నాడు. నువ్వు మనుషుల మీద ఆధారపడితే ఏనాడు మనం బాగుపడం, తప్పించబడం. ఇప్పుడున్న స్థితి అక్షేమమైన మేలుకరమైన స్థితి దేవుని ద్వారా కలిగిందే. నీకు నీ చదువు వల్లనో, నీ జ్ఞానం వల్లనో, మీ తల్లిదండ్రులు చేసిన భక్తి వల్లనో కాదు, దేవుని దయతో కలిగింది కనుక మీరు దేవుని సేవకులతో సహకరించి దేవుని సేవకుల ద్వారా కలిగే ఆ హెచ్చరికను విని దేవుని కట్టలు గాయకొని దేవుని శాసనం నుంచి నడుచుకుంటకై మిమ్మల్ని మీరే అప్పగించుకోండి. అట్టి కృపా ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఇది నా వాగ్దానం నెరవేర్పు కొరకై మహిమను చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.